even in Italy, there are places, and so different places have different histories with graffiti art. కొత్త ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్ని కలిశాను. సో వీళ్ళందరూ డిఫరెంట్ కంట్రీస్ నుంచి అయితే వచ్చారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవీఆర్ మిస్టిక్స్. మళ్ళీ మీ ముందు కొత్త బ్లాగ్తో అయితే వచ్చేసా. సో నేను ఒక సోషల్ మీడియా గ్రూప్లో అయితే జాయిన్ అయ్యాను. సో అక్కడ అంతా ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్, డిఫరెంట్ కంట్రీస్ నుంచి అయితే ఎక్స్పోజర్ అయితే ఉంటుందన్నమాట. సో మీకు నచ్చిన అమ్మాయిని మీరు కలవచ్చు, నచ్చిన అబ్బాయిని అయితే కలవచ్చు. ప్యారిస్ అనేది ఒక రొమాంటిక్ సిటీ. సో ఇది కేవలం యూత్ కోసమే స్పెషల్లీ. సో ఎవరైనా ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటే ఈ వీడియోని స్టాప్ చేసేయచ్చు. అంటే ఏమంత బ్యాడ్గా ఏమి ఉండదు వీడియో. నేను వచ్చేసి ఇప్పుడు ఒక స్ట్రీట్కి అయితే వచ్చాను. ఇక్కడ మొత్తం ఆఫ్రికన్స్ అందరు ఎక్కువ ఉంటారు. సో అదైతే మీకు తర్వాత చూపిస్తాను. చిన్న మినీ ఆఫ్రికా లాగా ఉంటుంది ఇక్కడ. సో ఇలా రెస్టారెంట్కి అయితే వచ్చాము. సో నాకైతే మొత్తం సిగ్గుగా ఉంది. నేను బేసిక్లీ ఇంట్రోవర్ట్. సో ఇప్పుడు మీకు అమ్మాయిల్ని అబ్బాయిని చూపిస్తా. ఇటలీ, ఫ్రాన్స్, డిఫరెంట్ ఇంగ్లాండ్ చాలామంది వచ్చారు. ఇదిగోండి వీళ్ళే. సో ఈ రెడ్ కలర్ వేసుకున్నట్టు తెలుగుడే, కానీ వీడికి ఏమో కానీ ఇటు తెలుగులో మాత్రం నాతో మాట్లాడలే. సో ఈ అమ్మాయి ఏమో ఇటలీ, సో ఈ పక్కన అమ్మాయి ఏమో అమెరికా నుంచి వచ్చింది. సో ఈ బ్లూ షర్ట్ వేసుకున్న అబ్బాయి ఏమో ఇంగ్లాండ్ నుంచి. సో ఇట్లా మేమైతే ఆర్డర్ చేసాము పంప్కిన్. సో ఇదిగోండి ఇదేమాట ప్లేట్. సో ఇలా ఆర్డర్ అయితే చేసాము. సో చూడటానికి వెరైటీగా ఉంది. సో జనరల్గా ఇక్కడ వీడియోస్ తీయచ్చా లేదో తెలియలేదు, కానీ మాట్లాడుతూ నా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. సో మొత్తానికి కంప్లీట్ చేసేసాము. సో ఇలా కాఫీ షాప్, ఒక వీగన్ రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇక్కడ నాన్ వెజ్ సర్వ్ చేయరు. సో ఇది వీగన్ రెస్టారెంట్ కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను ఇవాళ. సో జనరల్గా ఇట్లాంటి మీటింగ్స్కి మనం చాలా దూరంగా ఉంటాము, అమ్మాయిలు కానీ. సో ఇక్కడ కొత్త ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఏంటి తెలుసుకోవాలి అని సో అలా ఈ సోషల్ మీడియా గ్రూప్లో అయితే జాయిన్ అయ్యాను. సో మీకు ఇష్టమైన వాళ్ళని కలుసుకోవచ్చు, అమ్మాయిలతో మాట్లాడచ్చు, అబ్బాయిలతో మాట్లాడచ్చు. సో ఇది ఒక మీటింగ్ లాగా, ఫ్రెండ్స్ మీటింగ్ ఇది. సో నాకు తెలిసి చూడండి మొత్తం ఫ్రెండ్స్ లాగా మారిపోయాడు వీడు. తెలుగుడే కానీ బాగా కలిపేస్తున్నాడు అమ్మాయిలతో మాటలు. సో ఇలా వీగన్ రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చేసరికి నడుస్తూ వెళ్తున్నాము. సో ఇలా పిక్చర్స్ తీసుకోవచ్చు అన్నమాట. సో కొత్త ఫ్రెండ్స్ని కలవచ్చు ప్యారిస్లో. ఇట్లాంటి సోషల్ మీడియా గ్రూప్స్ ఉంటాయి కొన్ని. సో ఏ పడితే వాటిలో జాయిన్ అవ్వద్దు. మళ్ళీ నేను రెస్పాన్సిబుల్ కాదు. కొన్ని ఉంటాయి ఏవైతే అవి అఫీషియల్గా ఉంటాయి అన్నమాట. సో మళ్ళీ మీరు వేరే గ్రూప్స్లో జాయిన్ అయిపోయి వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి, సో ఇట్లాంటి వాటికి నేను రెస్పాన్సిబిలిటీ కాదు. సో నాకైతే మంచి ఫ్రెండ్స్ అయితే దొరికారు. సో అసలు వీళ్ళు పరిస్థితి ఏంటి జస్ట్ అబ్జర్వ్ చేయడానికి అయితే వచ్చాను. సో ఇట్లాంటి అమ్మాయిలు అబ్బాయిలు కలిసే మీటింగ్కి నేను జనరల్గా రాను. మోస్ట్లీ వాటికి దూరంగా ఉంటాను. ఎందుకు వచ్చానంటే జస్ట్ ఏమన్నా తెలుస్తాయేమో కెరియర్ గురించి కానీ, సో ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ గురించి తెలుస్తాయని నేనైతే వచ్చాను. సో ఇది కాలేజ్కి అయితే ఏం సంబంధం లేదు. సో వీళ్ళందరూ చాలామంది ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. బూలేవార్డ్ అంట ఇది స్ట్రీట్. సో ఇలా నడుచుకుంటూ వీళ్ళు వేరే కాఫీ షాప్కి తీసుకెళ్తుంది ఒక అమ్మాయి. ఎందుకో తెలీదు. ఇక్కడ వీగన్ రెస్టారెంట్ నచ్చలేదంట వీళ్ళకి. మోస్ట్లీ ఇక్కడ అంతా మీట్ ఈటర్స్ ఎక్కువ ఉంటారు. సో నాన్ వెజిటేరియన్స్ కానీ. సో నేనైతే వెజిటేరియన్, సో వీగన్ బేసికలీ. ఇక్కడికి వచ్చిన తర్వాత పాలు కూడా తాగట్లేదు. సో ఇలా మీకు మొత్తం చూపిస్తున్నాను, ప్యారిస్ చూపించడానికి ట్రై చేస్తున్నా. సో ఇట్లా వాకింగ్ కూడా ఉంటుంది అన్నమాట. ప్రతి స్ట్రీట్ చూపించడానికి ట్రై చేస్తున్నా. సో ఎంతో బ్యూటిఫుల్గా ఉంది ప్యారిస్. సో ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ నుంచి చాలా మెంబర్స్ అయితే వచ్చారు, 4-5. సో ఒక అమ్మాయి ఇటలీ, ఆయిషా అమ్మాయి పేరు. సో ఇంకో అమ్మాయి ఉంది, సో జీన్ అని. ఇంకా డిఫరెంట్ అలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి అయితే ఇట్లా గ్యాదరింగ్ అయితే చేసుకున్నాము, మీటింగ్. సో అదిగోండి ముందు నడుస్తున్నారు. సో మనోళ్ళు అబ్బాయిలు ఎక్కడున్నా కానీ అమ్మాయిలతో కలిపేయాలని చూస్తారు, పులిహోర. సో ఇక మీరు పక్కన చూస్తే ఉన్నాయి షాపులు. ఇక్కడ చూస్తే రేట్లన్నీ తక్కువ ఉన్నాయి, కొన్ని అయితే 50% కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. సో అలా పులిహోర కలిపేస్తూ ఉన్నారు. సో నేనైతే వెనకాల నడుచుకుంటూ వెళ్తున్నాను.
సో మీకు ప్యారిస్ చూపించాలని. పక్కన ఎలక్ట్రిక్ సైకిల్స్ ఉంటాయి చూడండి ఇక్కడ. సో మీరు రెంట్కి అయితే తీసుకుని వెళ్ళొచ్చు. ప్యారిస్ నగరాన్ని మొత్తం చుట్టూ తిప్పచ్చు సైకిల్ని. సో మధ్యలో ఉంది చూడండి వాకింగ్ స్పేస్. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రోడ్ ఉంది, మధ్యలో వాకింగ్ స్పేస్, ట్రీస్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇదిగోండి వీళ్ళందరూ ఏనుగు బొమ్మలు ఉన్నాయి పక్కన. వీడైతే ఒక్కటే మాట్లాడుతున్నాడు ఈ అమ్మాయితో. మన తెలుగోడు కదా, ఎక్కువ కలిపేళ్ళని చూస్తాడు పులిహోర. సో నాకు ఒక డౌట్, మన తెలుగు వాళ్ళు కానీ మన ఇండియన్స్ కానీ ఎక్కువ ఈ తెల్లోళ్ళ పిల్లలు వెనకాల ఎందుకు పడుతున్నా నాకు అర్థం కాదు. తెల్లతోలు పిల్లలు. సో నేనేం రేసిస్ట్ని కాదు, జస్ట్ అలా హానెస్ట్గా మాట్లాడతాను నేను ఎప్పుడు ఇలాగే. సో నాకు తెలియదు ఏమొస్తుందో మాట్లాడితే అర్థం కాదు. అమ్మాయిలతో మాట్లాడితే ఏమొస్తుందో నాకైతే అర్థం కాదు. మీరైతే కమెంట్ చేయండి కింద. సో ఇలా పువ్వులు అయితే బాగున్నాయి, ఎందుకంటే స్ప్రింగ్ సీజన్ కదా ప్యారిస్లో. సో మా కాఫీ రెస్టారెంట్ వచ్చేసింది, కాఫీ షాప్. సో ఇక్కడ కాఫీ షాప్లోనే మోస్ట్లీ రెస్టారెంట్ కూడా రెండు మిక్స్ అయ్యి అయితే ఉంటాయి. సో వీళ్ళు చూడండి ఎంత నవ్వుతూ మాట్లాడుతున్నారో. సో ఇక్కడ చూడండి, ఇక్కడ రంగుల రత్నమ్మా ఏమంటారు దాన్ని. సో మీరు కమెంట్ చేయండి, ఇంగ్లీష్లో నాకు పేరు గుర్తు రావట్లేదు. సో వచ్చేసాము మా కాఫీ షాప్కి. సో మాకైతే టేబుల్ అయితే దొరకలేదు. ఇదిగోండి మా గ్రూప్ గ్యాంగ్, ఇంటర్నేషనల్ గ్యాంగ్. వీడైతే జేమ్స్ బాండ్ లాగా ఉన్నాడు, ఈ బ్లూ కలర్ వాడు, బ్లూ కలర్ టీ షర్ట్ వేసుకున్నాడు. సో పక్కన జేమ్స్ బాండ్ పక్కన అయితే ఉన్నాడు. సో ఇప్పుడైతే ఇట్లా రౌండ్ టేబుల్ మీటింగ్ అయితే టేబుల్ బుక్ చేసాము. రౌండ్ టేబుల్ మీటింగ్ అయితే ఏర్పాటు చేసాం. సో అందరు లోపలికి వెళ్ళారు ఆర్డర్ చేయడానికి. రెడ్ షర్ట్ వేసుకున్నాడు తెలుగోడు, ఈ బ్లూ షర్ట్ వేసుకున్నాడు లండన్ అమ్మాయి. సో పర్పుల్ కలర్ షర్ట్ వేసుకున్న ఇటలీ, ఆ గ్రీన్ షర్ట్ వేసుకున్న ఫ్రాన్స్ అమ్మాయి. సో ఈ పక్కన ఫ్రెంచ్, ఈ పక్కన ఈడు ఫ్రెంచ్ అనుకుంటున్నా. సో ఈ అమ్మాయి అమెరికా అమ్మాయి రైట్ సైడ్ ఉంది కదా. సో ఇట్లా ఎవరు ఫుడ్ వాళ్ళే ఆర్డర్ చేస్తారు, బిల్లు కూడా వాళ్ళే పే చేయాలి, ఎవరి బిల్లు వాళ్ళదే. సో ఇది ఒక ఇలా ఒక మీటింగ్ లాగా ఫొటోస్ తీస్తుంది. సో ఆ అమ్మాయి అన్నమాట ఈ ఒక గ్రూప్ని క్రియేట్ చేసింది. Different places have different histories with graffiti art. New York is one of the biggest places for graffiti, and so again, if you're on a private place, they will fine you, but the city itself doesn't go out of its way to arrest people, even though it is illegal. సో నా మీటింగ్ అయితే అయిపోయింది. సో ఈ మీటింగ్లో నేనేం ఎక్కువ మాట్లాడలేదు. సో చూసారుగా మా ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్. సో ఏదో సొట్టి కొడుతూ ఉన్నారు, నేను ఎక్కువసేపు మాట్లాడలేదు. సో అలా మొత్తానికి మీటింగ్ అయిపోయింది, అప్పుడే అయిపోయిందా అనిపించింది. సో ఎవరి ఇల్లుకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అదిగో మన తెలుగు ఫ్రెంచ్ కోట్ వేసుకున్నాడు కదా మన తెలుగు అబ్బాయి. ఆల్రెడీ చెప్పాను కదా ఈ మీటింగ్ పర్పస్ ఏంటంటే ఒకరినొకరు తెలుసుకోవడం, వాళ్ళు అభిప్రాయాలు తెలుసుకోవడం, వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది. సో అలా మొత్తానికైతే అయిపోయింది. సో నేనైతే స్ట్రీట్కి అయితే వచ్చేసాను. సో ఇట్లా ఉంటాయి ప్యారిస్లో ఇల్లు అన్నీ ఇలాగే ఉంటాయి. సో జస్ట్ మీకు చూపిస్తున్నాను. సో స్ట్రీట్స్ అన్నీ ఇట్లాగే ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలా అనిపించింది మాట మీటింగ్. నాకేమంత యూస్ఫుల్ ఏమి అనిపించలేదు. మేబీ ఇట్లా చాలా మీటింగ్స్ అటెండ్ అయితే యూస్ఫుల్ అవ్వచ్చు. బాయ్ బాయ్.